త్రుటిలో తప్పిన ప్రమాదం, త్రుటిలో తప్పించుకున్న తనూజ కెప్టెన్సీ. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ వీక్ కూడా ఇమాన్యువల్ కెప్టెన్ అయ్యారు. అకార్డింగ్ టు ప్రోమో 1 and 2 దివ్య పెట్టిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో తనూజాని ఎలిమినేట్ చేయడానికి పెట్టిన పాయింట్స్ పర్సనల్వి పెట్టింది అని చెప్పడానికి లేదు గైస్. ఎందుకంటే హౌస్లో జరుగుతుంది అది. భరణి గారి రిలేటెడ్గానే తను లోపల పాయింట్స్ పెట్టుకొని ఇచ్చిన పాయింట్స్ అదంతా కరెక్టే. సాయి రిలేటెడ్గా తను మాట్లాడిన పాయింట్స్ డిఫెండ్ చేసుకోవడానికి పెట్టిన పాయింట్స్ నాకైతే అస్సలు నచ్చలేదు. సాయి గుర్తుపెట్టుకుంటా, ఈమె కూడా తనుజ చెప్పినట్టే, సాయి గుర్తుపెట్టుకో, నువ్వు లాస్ట్ వీక్ నువ్వే చేసావు, ఇప్పుడు నువ్వే ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇచ్చిన పాయింట్స్ అయితే నాకు నచ్చట్లేదు గైస్. అండ్ వన్ మోర్ థింగ్, రీతు నాకు తెలిసి ఈ వీక్ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి కంటెంట్ ఇచ్చి బాగా చేసింది ఎవరు అంటే నాకు రీతు అండ్ సుమన్ శెట్టి. దివ్య కొంచెం నెగిటివ్ అయ్యింది, ఎందుకంటే ఈ ఏదైతే స్టెప్స్ తను తీసేసుకుందో ఈ స్ట్రాటజికల్గా ఆడింది, లాజికల్ లేదు, ఏం లేదు, స్ట్రాటజీ ఏదైతే తను ప్లే చేసిందో దివ్య, అవైతే నాకు అస్సలు నచ్చలేదు. సో మన తనూజ సేమ్ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ కెప్టెన్సీ పోయిందే అని చెప్పి ఏడ్చుకుంటా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి దుప్పటి కప్పుకొని కెవ్వమని ఏడ్చి మళ్ళీ భరణి గారు వచ్చి పక్కన కూర్చోపెట్టి కళ్ళు తుడిచి మళ్ళీ బ్యాక్, తనుజ ఈజ్ బ్యాక్ అన్నట్టు అనిపించింది. ఇట్లో యాజ్ పర్ ప్రోమో 2 ఏంటంటే రీతు, తనూజ అండ్ ఇమాన్యువల్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు లాస్ట్లో. ఇంకా దివ్య వచ్చి పెట్టిన పాయింట్స్, నేనైతే ఇమాన్యువల్ని సేవ్ చేస్తా అని తను పెట్టిన పాయింట్స్కి తనూజ ఇచ్చిన రియాక్షన్, భరణి గారు ఇచ్చిన రియాక్షన్, ఈ ముగ్గురిది ఒక సోద్ అయిపోతుంది. ఇప్పటికైనా అది కట్ అయితే బాగుండు అని నాకైతే అనిపించింది. మీకేమనిపించింది గైస్? ఇమాన్యువలే మళ్ళీ కెప్టెన్ అయ్యారు, మీకెలా అనిపించింది? మీరెవరు అవుతారని అనుకున్నారు? నేనైతే రీతు అయితే బాగుంటుందేమో ఈసారి కెప్టెన్ అని అనుకున్నాను. వై? బికాజ్ షీ డిజర్వ్ ఫర్ దిస్ వీక్.